Hello friends, topics covered in this class is transfer of heat from hot body to the cold body. What is the specific heat and its units? Please see this video until the end and please like, share and subscribe, and please press the bell symbol beside the subscribe button. అలా చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Heat transfers from hot body to the cold body. This is the nature of heat. హీట్ యొక్క సహజమైనటువంటి న్యాచురల్ ప్రాపర్టీ ఏంటంటే హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి బాడీ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వెన్ దట్ టూ బాడీస్ ఆర్ ఎట్ థర్మల్ కాంటాక్ట్. రెండింటిని ఒకదాంట్లో ఒకటి కాంటాక్ట్ చేసినప్పుడు ఫస్ట్లో నేర్చుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో. ఆ వీడియో కనుక చూడనట్లయితే పైన ఐ బటన్లో వదిలేస్తాను, కింద కామెంట్ బాక్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు గమనించవచ్చు. ఈ వీడియో చివరిలో కూడా ఉంటుంది. Let's do an activity to prove that heat is transferred from hot body to the cold body. For this, we required some apparatus, that is a cylindrical glass jar and hot water at 60 degrees and coconut oil and thermometers. 2 thermometers are required. First of all, half of the glass jar is filled with the hot water at a 60 degrees centigrade. After that, pour coconut oil ఇన్ హాట్ వాటర్ జెంట్లీ. ఆ హాట్ వాటర్కి డైరెక్ట్గా పోయకుండా దాని యొక్క వాల్స్ వెంబడి జెంట్లీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. అలా చేసినట్లయితే వాటర్ పైన కోకోనట్ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. బికాస్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద కోకోనట్ ఆయిల్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్. కాబట్టి వాటర్ పైన కోకోనట్ ఆయిల్ అనేది ఒక లేయర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో దీస్ టూ ఆర్ నాట్ మిక్స్డ్ టుగెదర్. సో అలా మనం చేసేటప్పుడు కేర్ తీసుకోవాలి. ఏం కేర్ తీసుకోవాలి? టేక్ కేర్ ఆయిల్ అండ్ వాటర్ డిడ్ నాట్ మిక్స్ అవ్వకుండా చూసుకోవాలి. చాలా జెంటిల్గా స్లోగా గోడలు వెంబడిపోయాలి. సో ఆఫ్టర్ దట్ పుట్ 2 థర్మామీటర్స్ ఇన్సైడ్ ద వాటర్ అండ్ ఆయిల్. వాటర్ లోపల డిప్ అయ్యేటట్టు ఒక థర్మామీటర్ని మరియు ఆయిల్ లోపల డిప్ అయ్యేటట్టు ఇంకొక థర్మామీటర్ని, 2 థర్మామీటర్స్ని అరేంజ్ చేయాలి. పక్కన ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఒక థర్మామీటర్ని మనం ప్లేస్ చేసాం. అలా ప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ డు యూ అబ్జర్వ్? ఇక్కడ డయాగ్రామ్లో గమనించినట్లయితే ఇది 60 degrees హాట్ వాటర్, కోకోనట్ ఆయిల్ ఏమో కోల్డ్ వాటర్గా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. సో హాట్ వాటర్ నుంచి కోల్డ్ వాటర్ లోపలికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద 60 degrees హాట్ వాటర్ టు ద కోకోనట్ ఆయిల్. సో బట్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్ ఇన్సైడ్ ద వాటర్ డిక్రీజెస్. వాటర్లో ఉన్నటువంటి, ఎందుకంటే వాటర్లోంచి టెంపరేచర్ ఆయిల్ లోపలికి వెళుతుంది కాబట్టి వాటర్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడాన్ని మనం థర్మామీటర్లో గుర్తించవచ్చు. అదే ఆయిల్లో ఇన్సర్ట్ చేసినటువంటి థర్మామీటర్ యొక్క రీడింగ్స్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. బై దిస్ యాక్టివిటీ we could conclude that the heat is transferred from the hot body to the cold body. So next topic. Let's do an activity. By this activity, the rate of rise in temperature is depending upon the nature of the surface. The rate of rise in temperature depends upon the nature of the substance. సబ్స్టెన్స్ని బట్టి మనం హీట్ చేస్తూ ఉన్నట్లయితే, 2 సబ్స్టెన్స్ని హీట్ చేస్తే ఏ సబ్స్టెన్స్ తొందరగా హీట్ అవుతుంది, ద రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఎంత ఫాస్ట్గా దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనేదాన్ని రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. So the rate of temperature depends upon the nature of the substance. To prove this, we do an activity that, for this activity we take a big beaker. ఈ బీకర్లో ఒక పెద్ద బీకర్ తీసుకొని దీంట్లో హాట్ వాటర్ తీసుకుంటాం. ఇంకొక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ని, ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్ తీసుకుంటాం, ఇంకొక టెస్ట్ ట్యూబ్లోనేమో వాటర్ అట్ రూమ్ టెంపరేచర్. ఈ రెండింటిని 2 స్టాండ్స్ సహాయంతో ఫిక్స్ చేసేస్తాం ఇన్ ద
బిగ్ వాటర్ జార్. సో ఈ వాటర్ ఎంత డిగ్రీస్ 80 డిగ్రీ సెంటీగ్రేడ్ హాట్ వాటర్ని ఈ జార్లో పోస్తాం. సో ఫర్ దిస్ ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద 80 degrees హాట్ వాటర్ టు ద 2 టెస్ట్ ట్యూబ్స్. ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్లో కూడా 2 థర్మామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ 2 థర్మామీటర్స్ను కొంచెంసేపటికి ఈ 2 థర్మామీటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే we observed that the temperature in the oil, the rise of temperature in the oil is increased than the rate of temperature in the water. వాటర్లో ఉన్నటువంటి థర్మామీటర్ రీడింగ్ కన్నా ఆయిల్లో ఉన్నటువంటి థర్మామీటర్ తొందరగా దాని యొక్క రీడింగ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ అవ్వడం మనం గమనించవచ్చు. బికాజ్ ద rate of rise in temperature of the oil is higher than the rate of rise of temperature of the water. వాటర్తో కంపేర్ చేసినట్లయితే ఆయిల్లో రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ ఇట్ టేక్స్ ద హీట్ వెరీ ఫాస్ట్లీ. ఆయిల్ హీట్ని చాలా ఫాస్ట్గా తీసుకునే నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి అది తొందరగా హీట్ అవ్వడం జరుగుతుంది. By this activity, we prove that the rate of rise in temperature is depends upon the nature of the substance అనేటటువంటి విషయాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఇంకొక యాక్టివిటీ చేద్దాం. టేక్ 2 beakers of 500 ml of water and 1 liter of water. 2 బీకర్స్ తీసుకుందాం. 500 ml వాటర్ బీకర్ అండ్ 1 లీటర్ వాటర్ బీకర్ తీసుకుందాం. ఈ 2 బీకర్స్ తీసుకుని మెజర్ ద ఇనిషియల్ టెంపరేచర్స్ యూజింగ్ ద థర్మామీటర్ యూజ్ చేసి ఈ 2 బీకర్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్స్ని మెజర్ చేయాలి. ఇనిషియల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ 33 degrees ఉంటుంది. రెండింటి యొక్క టెంపరేచర్స్ కూడా 33 degrees ఉంటుంది. 2 కూడా వాటరే కాబట్టి. కాకపోతే క్వాంటిటీలో చేంజ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ బీకర్ ఏమో 500 milliliters వాటర్, సెకండ్ బీకర్ ఏమో 1 liter milliliters ఉన్నటువంటి వాటర్. సో హీట్ దిస్ 2 beakers until they attain 60 degrees సెంటిగ్రేడ్. ఈ 2 బీకర్స్ని 60 degrees సెంటిగ్రేడ్ అటైన్ అయ్యేంత వరకు కింద రెండింటిని హీట్ చేయాలి. 2 కూడా ఎప్పటి వరకు హీట్ చేయాలంటే దీస్ 2 beakers, దీస్ 2 వాటర్స్ కంటైనర్స్ అటైన్ 60 degrees సెంటిగ్రేడ్. 60 degrees సెంటిగ్రేడ్ వద్దకు వచ్చే వరకు 2 బీకర్స్ని కూడా హీట్ చేయాలి. అలా హీట్ చేసి 2 కూడా 60 degrees టెంపరేచర్ రీచ్ అవ్వడానికి నోట్ డౌన్ దట్ ద టైమ్ టేకెన్ టు రైజ్ ద టెంపరేచర్ అట్ 60 degrees బై దీస్ 2 beakers. 2 beakers కూడా 60 degrees టెంపరేచర్ రైజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసినట్లయితే విచ్ బీకర్ నీడ్స్ మోర్ టైమ్ టు గెట్ 60 degrees సెంటిగ్రేడ్. ఏ బీకరు 60 degrees సెంటిగ్రేడ్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది గమనించినట్లయితే 1 liter ఉన్నటువంటి బీకర్ యొక్క టెంపరేచర్ 60 degreesకి రావడం కోసం ఎక్కువ టైం అనేది పట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే దీంట్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి. క్వాంటిటీ ఆఫ్ వాటర్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ అనేది ఎక్కువ అవసరము, హీట్ అనేది ఎక్కువ అవసరం. బై దిస్ యాక్టివిటీ వీ ప్రూవ్ దట్ mass and the heat, these two are proportional together, directly proportional together. By this activity, రెండిటిలో క్వాంటిటీ ఎక్కువగా ఉన్నటువంటి బీకర్కి ఎక్కువ హీట్ అవసరం. The beaker contains 1 liter of water needed more time because heat and the mass, these two are directly proportional together. Heat is directly proportional to mass. హీట్ని మనం Q అనేటటువంటి లెటర్తో చూపిస్తాం, మాస్ని M అనేటటువంటి లెటర్తో చూపిస్తాం. కాబట్టి హీట్ ఈజ్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు M వెన్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ డెల్టా T ఈజ్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇందాక మనం చూసినటువంటి దాంట్లో రెండింటినీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని ఇస్తూ ఉన్నాం. ఒక దాంట్లో ఎక్కువ హీట్ ఇవ్వట్లేదు, ఇంకొక దానికి తక్కువ హీట్ ఇవ్వట్లేదు. ఇందాక సేమ్ అమౌంట్. ఇక్కడ కూడా ఒకే రకమైనటువంటి బున్సన్ బర్నర్ యూజ్ చేసాం. ఈ రెండవ బీకర్లో కూడా ఒకే రకమైనటువంటి బున్సన్ బర్నర్ని యూజ్ చేయడం జరిగింది. రెండింటికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నాం. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతున్నాం, కానీ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎక్కువ టైం అనేది తీసుకుంది, ఎక్కువ టెంపరేచర్ అటైన్ అవ్వడానికి. కాబట్టి
హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇంకొక చిన్న యాక్టివిటీ ఏంటంటే, ఇదే బీకర్స్ని 2 బీకర్స్లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. 1 లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ 2 బీకర్స్ తీసుకొని రెండింటిని కూడా హీట్ చేయండి 2 minutes పాటు. అలా చేసినట్లయితే వీ కెన్ అబ్జర్వ్ దట్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ రైజెస్ విత్ ద టైమ్ కాన్స్టెంట్. ఇక్కడ మాస్ని కాన్స్టెంట్గా ఉంచాం, రెండింటి కూడా 1 లీటర్ ఆఫ్ వాటర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు ఎక్కువ టైం ఏదైతే హీట్ చేసామో అది ఎక్కువ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఎంత ఎక్కువ టైం హీట్ చేస్తే అంత ఎక్కువ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టైము హీట్ రెండు కూడా ఒకదాంతో ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటాయి. కాబట్టి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. ఇందాక యాక్టివిటీ ద్వారానేమో మనం క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం అని చూసాము. ఇప్పుడు యాక్టివిటీ ద్వారా రెండింటి యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉంచి 1 లీటర్ తీసుకొని ఇదే యాక్టివిటీ చేసినట్లయితే వీ కెన్ అబ్జర్వ్ దట్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్ నెంబర్ 1, క్యూ is proportional to m, and q is proportional to delta t. Take this equation as equation number 2. So by this activity, by these two equations 1 and 2, q is proportional to m delta t. q is proportional to m and q is proportional to t. కాబట్టి రెండు ఈక్వేషన్స్ నుంచి q is directly proportional to m delta t. ఈ ప్రపోర్షనల్ అనేటటువంటి దీన్ని గుర్తుని తీసివేయాలి అంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టాలంటే దెర్ ఇస్ ఎ కండిషన్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఎస్ ఈజ్ ఎ కాన్స్టెంట్. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఒక్కదాన్ని యువతల వైపు ఉంచి ఈ డెల్టా టీని ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ఎంని ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఆల్రెడీ క్యూ ఉంది, ఈ ఎం యువతలకు వస్తే మల్టిప్లికేషన్లో ఉన్నది కాస్త డివైడెడ్ బై అయిపోతుంది కాబట్టి క్యూ బై ఎం డెల్టా టీ అవుతుంది. సో ద ఈక్వేషన్ ఫర్ ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అనేటటువంటి ఈక్వేషన్ ద్వారా మనం స్పెసిఫిక్ హీట్ని కనుక్కోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ప్రాబ్లమ్స్లో మనకి స్పెసిఫిక్ హీట్ని మెజర్ చేయమని ఇస్తారు. హీట్ క్యూ ఇస్తారు, క్వాంటిటీ ఎం ఇస్తారు, మాస్ ఇస్తారు, డెల్టా టీ చేంజ్ ఆఫ్ హీట్ ఇస్తారు, స్పెసిఫిక్ హీట్ని మెజర్ చేయమంటారు. అలాంటి సందర్భంలో ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అనే ఈక్వేషన్ని యూస్ చేస్తాం. లెట్స్ డిఫైన్ ద స్పెసిఫిక్ హీట్. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 degree centigrade. 1 degree centigrade ఒక సమ్ కాన్స్టెంట్ మాస్ ఉన్నటువంటి ఒక బాడీ యొక్క టెంపరేచర్ని 1 degree ఇంక్రీజ్ చేయడానికి మనం హౌ అమౌంట్ ఆఫ్ హీట్ని అయితే అవసరమో ఆ హీట్ని స్పెసిఫిక్ హీట్ అంటాము. ఒక బాడీని ఒక సమ్ మాస్ కలిగినటువంటి ఒక బాడీ యొక్క టెంపరేచర్ని 1 degree పెంచడానికి ఎంత హీట్ అయితే రిక్వైర్డో ఆ హీట్ని మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్తాము. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూసినట్లయితే కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఒక 20 minutes దాకా వచ్చింది, ఎక్కువసేపు దీన్ని 2 partsగా చేస్తాను. చూడండి, ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ CGS యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ calorie per gram degree centigrade and SI units of specific heat is joule per kilogram Kelvin. 1 calorie per degree centigrade is equal to 4.2 into 10 to the power of 3 joule kg Kelvin ki equal అవుతుంది. The rise in temperature is depends upon the nature of the substance అన్నాం కాబట్టి సబ్స్టెన్స్ని బట్టి దాని యొక్క స్పెసిఫిక్ హీట్ కూడా మారుతూ ఉంటుంది. హెన్స్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో పక్కన ఇక్కడ పిక్చర్ని గమనించినట్లయితే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.031, మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.033, బ్రాస్, జింక్, కాపర్, ఐరన్, గ్లాస్, అల్యూమినియం, కిరోసిన్ ఆయిల్, ఐస్, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అన్నిటికంటే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కలిగి ఉంటుంది వాటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.
వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ని బట్టి మనం మిగతా యొక్క స్పెసిఫిక్ హీట్ని కంపేర్ చేస్తూ ఉంటాం. సో సీ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.95. ఈ విధంగా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ డిఫరెంట్గా ఉండడానికి కారణం దాని యొక్క నేచర్ అని మనం గమనించవచ్చు. ఈరోజు మనం క్లాస్లో టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈరోజు మనం క్లాస్లో టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ యొక్క రిలేషన్ చూసాం. అదేవిధంగా స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూసాం. కొన్ని యాక్టివిటీస్ ద్వారా హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటి విషయాలు చూసాం. అదేవిధంగా హీట్కి టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి ఉన్నటువంటి రిలేషన్ని మనం గమనించడం జరిగింది. దాని తర్వాత కొన్ని యాక్టివిటీస్ చూసాం. టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, హాట్ వాటర్ని కోల్డ్ వాటర్ని యూజ్ చేసి, ఇంక్ యూజ్ చేసి కొన్ని యాక్టివిటీస్ చూసాం. దాని తర్వాత స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూడడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.